హలో అనంతపూర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి. ఈ వీడియో ద్వారా అనంతపురం ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి. సో చాలా రోజుల నుంచి కూడా అడుగుతూనే ఉన్నారు. నేను ఆల్రెడీ వీడియోస్లో కూడా తెలియచేశాను. అండ్ ప్లాంటేషన్ అనేది జరుగుతోందండి. ఆల్రెడీ స్టార్ట్ అయింది. 20 డేస్ అయినటువంటి టమోటా తోటలు ఉన్నాయి అండ్ 25 డేస్ అయినటువంటి టమోటా తోటలు కూడా ఉన్నాయి. 10, 15 అండ్ 5 డేస్ అండ్ రేపు మొన్నాడు ప్లాంటేషన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో చాలా ఎక్కువగానే ప్లాంటేషన్ అనేది చేస్తున్నారండి. భయంకరంగా నాటుతున్నారని అయితే నేను తెలియచేయడం లేదు. ఇది మీరు గమనించగలరు. కొన్ని ప్లేసెస్లో అంటే కొన్ని విలేజెస్లో వచ్చేసి వాటర్ ప్రాబ్లం ఎక్కువగానే ఉందండి ఇప్పటికీ కూడా. సో అక్కడ ఒక వర్షం కూడా పడలేదు. సో ఆ విలేజెస్లో అయితే తక్కువగానే ప్లాంటేషన్ అనేది జరుగుతుంది. అంటే కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళకి ఎక్కువ నీళ్ళు ఉంటాయి కదండి, బోర్లలో మంచిగా వాటర్ పడుతుంది కదా, సో వాళ్ళు మాత్రమే ప్లాంటేషన్ చేస్తున్నారు. సో మిగతా వాళ్ళు వాటర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ కూడా ప్లాంటేషన్ అనేది చేయడం లేదు. సో మిగతా ఏరియాస్లో అంటే వర్షాలు ఎక్కడైతే మంచిగా పడ్డాయో అక్కడంతా ప్లాంటేషన్ అనేది చాలా మంచిగా చేస్తున్నారండి. అండ్ సాహో వెరైటీను అండ్ ఈసా జయహోను అండ్ బాహుబలి, సో ఈ విధంగా అనమాట. సో చాలా వరకు కొన్ని వెరైటీలు అండ్ 448 కూడా ఎక్కువగా నాటుతున్నారండి అనంతపురంలో వచ్చేసి. సో పేపర్ తక్కువగానే యూజ్ చేస్తున్నారు, అంటే మల్చింగ్ షీట్ అనమాట. సో ఎందుకు అంటే కనుక కొంచెం ఈ ఎండలకి ఆ పేపర్ మీద ఆ మొక్క పడిందంటే చాలా కాలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నందువలన సో ఆ పేపర్ అనేది తక్కువ యూజ్ చేస్తున్నారు ప్రజెంట్ వచ్చేసి. అండ్ ఇప్పటి నుంచి ఈ 15 అండ్ ఇప్పుడు ప్రజెంట్ ప్లాంటేషన్ జరుగుతున్నాయి కదండి, సో వీళ్ళందరూ కూడా యూజ్ చేస్తాము. మేము ఎక్కువగానే పేపర్ అనేది వేస్తాము, ఎందుకంటే ఎండలు తగ్గుతాయి కదా ఇంకా. అండ్ వాతావరణం కూడా చెప్తుంది వర్షాలు వస్తున్నాయనేసి. సో ఈ కారణం చేత మేము పేపర్ వేసి ప్లాంటేషన్ చేయాలి అనుకుంటున్నామని కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళు ఇచ్చారనమాట. అండ్ మీరైతే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ ప్లాంటేషన్ వచ్చేసి రాయదుర్గం ఏరియా, గుమ్మగట్టు ఏరియాకి సంబంధించినటువంటి టొమాటో క్రాప్ అండి. సో ఈరోజు వచ్చేసి ప్లాంటేషన్ మొక్కలు అనేది నాటుతారనమాట. సో ఈ విధంగా రెడీ చేశారు ఫార్మర్ అన్న. అండ్ చాలా చాలా కేరింగ్తో టమోటా అనేది ప్లాంటేషన్ చేస్తున్నారండి, మీరే చూడగలరు. ఇది రాయదుర్గ మండలం అండి, అనంతపురం జిల్లా. సో అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి టమోటో క్రాప్ అండి. ఈరోజు ప్లాంటేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. అండ్ సీసీ కెమెరాలోని వ్యూ అనమాట ఈ విధంగా ఉంది. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ప్లాంటేషన్ అనేది మంచిగానే జరుగుతోంది. అండ్ ఎన్ని డేస్ అయినటువంటి టమోటా తోటలు ఉన్నాయనేది కూడా నేను మీకు తెలియచేశాను. ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయరు చాలామంది అడిగేదంటే సో ఎక్కువగా లాస్ట్ ఇయర్ ఎక్కువ ప్లాంటేషన్ జరిగిందా, ఈ ఇయర్ ఎక్కువ ప్లాంటేషన్ జరిగిందా అని చెప్తున్నారు. సో నేను ఒకటైతే చెప్పగలను అండ్ మీరు మంచిగా అర్థం చేసుకోండి. సో నేనైతే అన్ని ప్లేసెస్కి అన్ని విలేజెస్కి వెళ్ళి నేనేమీ చూడలేదు. అండ్ ఎక్కువగా వచ్చేసి ఏ విధంగా అసలు కొలత వేయాలా అనేది కూడా అర్థం కాదు. సో మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో నాకు తెలిసినంతలో ఈసారి లాస్ట్ ఇయర్తో పోలిస్తే గనక ముందుగా ప్లాంటేషన్ అనేది స్టార్ట్ చేశారు. ఎందుకంటే ప్రైజెస్ మాకు కూడా దొరుకుతాయి అండ్ మాకు కూడా అందాలి, ప్రైజెస్ మేబీ ఉంటాయి అనే ఒక ఉద్దేశంతో మాత్రమే ముందుగా అనేది ప్లాంటేషన్ అనేది ముందుగా చేస్తున్నారనమాట. అండ్ ఎక్కువ తక్కువ అంటే అదైతే అర్థం కాదు అండ్ అది తెలుసుకోలేము. జిల్లా మొత్తం ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకోగలమండి అందులో నేను కొన్ని సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లోనే ఉన్నాను కాబట్టి దాన్ని బట్టి చూస్తే కనుక ప్లాంటేషన్ అనేది ముందుగా స్టార్ట్ చేశారండి ఈ ఇయర్ అయితే. ఎక్కువ తక్కువ అంటే అది అర్థం అవ్వట్లేదు నాకు కూడా, సో అందువలన తెలియచేయడం లేదు. మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ప్లీజ్ ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి హెలో అనంతపూర్ వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి. అండ్ మీరున్న విలేజెస్లో ప్లాంటేషన్ ఏ విధంగా చేస్తున్నారు అండ్ మొక్కలు నాటిన తర్వాత ఈ ఎండలకు ఏ విధంగా ఉన్నాయి అండ్ గ్రోతింగ్ ఉందా లేదా అనే ఇన్ఫర్మేషన్ కూడా తెలియచేస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఇక్కడ ఈ వీడియోలో చూసారు కదా, ఇది మల్చింగ్ షీట్ వేస్తూ అండ్ క్రాప్ కవర్ కూడా వేస్తున్నారనమాట, ఎందుకంటే ఎండలకు కొంచెం మంచిగా రావాలి అనేసి. సో ఓకే ఫ్రెండ్స్, ఇదే అండి నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ మీరున్న ప్లేసెస్ ఇన్ఫర్మేషన్ తెలియచేస్తారని ఆశిస్తున్నాను. ప్లాంటేషన్ ఏ విధంగా ఉంది అండ్ ఏ వెరైటీ ఎక్కువగా వేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ కూడా తెలియచేయండి. అండ్ ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ థంబ్నెయిల్లో వచ్చేసి 2025 అండ్ 2026 కంపారిజన్ గురించే మెన్షన్ చేస్తున్నాను. సో మీకు కూడా ఇన్ఫర్మేషన్ అర్థమై ఉంటే కనుక అండ్ ఇన్ఫర్మేషన్ అనేది ఏమైనా తెలిసి ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.